హాయ్ హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నేను ఇప్పుడు వచ్చేసి కాకరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇది ఆఫ్టర్నూన్ లంచ్కి చేసిందనమాట. నేనైతే సింపుల్గా ఇలా అయితే చేస్తా అండి. కాకరకాయ చిన్నగా పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. అలానే ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒకటి టమాటా అయితే కట్ చేసుకున్నానండి. ఇక కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ వాడనండి. ఏదైనా 1 స్పూనే వాడుతుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయితే వేసానమాట. వేసేసి ఇదిగోండి ఆనియన్స్, ఉల్లిగడ్డలు, కాకరకాయలు ఎక్కువ లేవండి. 3 ఉన్నాయన్నమాట. 4 ఉంటే ఒకటి పాడైపోయింది. ఇంకా ఉన్నది ఒక 3 కట్ చేసి అయితే చేస్తున్నాను. ఇది జొన్న రొట్టెలకు చేస్తున్నా అండి. చాలా బాగుంటుందన్నమాట. అందుకని ఇంకా 3 ఉన్నా కూడా అవి అడ్జస్ట్ చేసి ఆనియన్స్ ఒక 2 అలా వేసి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ పప్పు చేశానండి. ఇదిగోండి ఇది మా స్టవ్ ఎందుకో ఒక సిలిండర్ అయిపోవడానికి ఒక 1 వీక్ పడుతుంది అన్నప్పటి నుంచి అలా మసి అయితే వస్తుందండి. అది ఎందుకో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్లో అయితే తెలియచేయండి, ఓకేనా. మొత్తం కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తే ఎలా పాడవుతుందో అలా గిన్నెలు పాడవుతున్నాయండి. ఒక 1 వీక్ ముందనమాట సిలిండర్ అయిపోవడానికి. మర్చిపోకుండా తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇక కాకరకాయలు అవైతే కలిపేసానండి. కలిపేసి ఇదిగోండి కొద్దిగా కారం, అలానే కొద్దిగా పసుపు, నేను కొద్దిగా పసుపు ఎక్కువనే వాడతానండి. ఎందుకంటే యాంటీబ్యాక్టీరియా మనలో ఉండే బ్యాక్టీరియాని తీసేస్తుంది కాబట్టి మంచిదనేసి కొద్దిగా పసుపు అయితే ఎక్కువే వాడతాను. ఇక సాల్ట్ అయితే వేసాను, సరిపడా సాల్ట్. ఇదిగోండి బెల్లం వేసాను అనమాట. బెల్లం పౌడర్ దొరుకుతుంది కదండి, జగీరీ పౌడర్ అని. నేను టీకి కూడా అదే వాడతానండి. షుగర్ అయితే అసలు లేనే లేదు మా ఇంట్లోన. ఒక 1 మంత్ అవుతుంది. చక్కెర అయితే తెప్పేయడం కూడా మానేశాను, ఉంటే వాడతామనేసి. ఇంకా టీ కూడా బెల్లం టీనే చేస్తున్నాను అనమాట. కాఫీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ టీ అయితే బెల్లం టీ బాగానే ఉంటుందండి. ఇక కొంచెం ఒక 1.5 స్పూన్ అయితే వేసానండి బెల్లము. వేసి కలిపేస్తున్నాను. మనం బెల్లం వేసుకుంటే చేదు అనేది చచ్చిపోతుందనమాట అందులో. అంటే మళ్ళీ మొత్తం చేదైతే పోదులేండి, కొద్దిగా వేసుకున్నాను అనమాట. కానీ కాకరకాయ మంచిదండి. చాలా వరకు పిల్లలు అయితే తిన్నారు కదా. మా ఇంట్లో కూడా మా అమ్మాయి తినదండి. నేను మా వారైతే ఇష్టంగా తింటాం. కానీ మా అమ్మాయి కాకరకాయ అనగానే వద్దు అనేస్తుంది. వేరే పప్పు ఉంటే పప్పు వేసుకుంటా అంటుంది, లేదంటే పాలు చక్కెర కలిపి ఇలా అంటుంది అనమాట. అందుకని నేను ఏం చేస్తానంటే, మనకు కొంచెం టైం పట్టినా పర్లేదండి, పిల్లలకి మాత్రము మనము తినిపిస్తే వాళ్ళు తింటారండి. అందుకని నేను మా అమ్మాయికి ఇలాంటి తనకి నచ్చిన కర్రీస్ ఏమైనా చేసినా కూడా నేను కొద్దిగా టైం తీసుకొని అయితే నేనే తినిపిస్తాను అనమాట తనకి. ఇక ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసేసి 2 విజిల్స్ అయితే పెట్టేశాను. ఇంకా విజిల్స్ వస్తాయి చూద్దాము. నేనైతే జొన్న రొట్టె చేస్తున్నా అండి. జొన్న రొట్టె కోసం అయితే జొన్న రొట్టె కాదండి, ఇది చపాతీ అనమాట. చపాతీకి యాక్చువల్గా ఆ రోజు జొన్న పిండి కొంచెమే ఉంది. అందులో కరెంటు కూడా పొయ్యి వస్తూ ఉంది. మళ్ళీ చీకట్లో కొట్టాలంటే ఇబ్బంది కదా. అందుకనేసి తోటకూర ఉందండి, అందుకని ఇంకా తోటకూర వేసి చపాతీ అయితే చేసుకుంటున్నాను. మా వారు కూడా ఉన్నారనమాట. మా అమ్మాయికి అయితే మార్నింగ్ ఆలు ఫ్రై అయితే చేసి బాక్స్ కట్టిచ్చేసాను. ఇంకా ఇగోండి చపాతీ పిండి అయిపోయిందనమాట. కొత్త ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. ఇదే పిండి వాడతానండి నేను, బాగుంటుంది. ఇవి 2 కట్టలండి, తోటకూర కట్టలు. ఇలా చిన్నగా కట్ చేసుకున్నానండి. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక ఇదిగోండి కొర్ర అన్నం కూడా చేశాను. కొర్ర అన్నం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి. కొంచెం వైట్ రైస్ చేస్తాను, కొద్దిగా ఏమో కొర్ర అన్నం కూడా చేస్తాను. ఇంకా ఇగోండి ఆకుకూర అయితే చిన్నగా, ఇంత చిన్నగా అంటే చాక్ షార్ప్గా ఉంటే చాక్తోనే కట్ చేసుకోవచ్చు.
ఇంకా మాదంత షార్ప్ లేదు కాబట్టి నేను కత్తెరతో కట్ చేశానండి. చిన్నగా కట్ చేసి మనము ఎన్ని క్వాంటిటీ చపాతీస్ కావాలో దానికి తగ్గట్టు మనము పిండి అయితే వేసుకోవాలి. ఒక పక్క కాకరకాయకి, ఒక పక్క కొర్రన్నంకి అయితే పెట్టేశాను. రైస్ రెడీ అయిపోయింది. ఇంకా కుక్కర్ విజిల్ ఒకటే రావాలి కర్రీది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తోటకూర వేసాను, పిండి వేసాను, గోధుమ పిండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం అయితే వేసానండి, అలానే కొద్దిగా సాల్ట్. ఇవన్నీ వేసేసి బాగా అలా కలుపుకోవాలండి. ఫస్టే కలుపుకోకుండా మనం వాటర్ వేసామనుకోండి, కారం ఒకటే దగ్గర, సాల్ట్ ఒకటే దగ్గర ఉండిపోతుంది అనమాట. ఆకుకూర కూడా కలవదు. అందుకని ఇలా పొడి పిండి పైన ఫస్ట్ మంచిగా నీట్గా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నేను కొర్రన్నం చేశాను కదండి, ఆ కొర్రన్నం గంజి అనమాట. ఇది గంజి వంపుతాం కదా, ఆ గంజి వంపుతాం కదండి, ఆ గంజి అయితే పడేయకండి. ఎందుకంటే కొర్రన్నం గంజి కదా. ఏదైనా కానీ మనము రైస్ వంపిన గంజి చాలా హెల్త్కి మంచిదండి. అదైతే వేస్ట్ చేయకుండా, పారబోయకుండా ఇలా దేనికైనా వాడుకోండి. ఒకవేళ కర్రీస్ ఏవైనా చేసినా కర్రీస్కి వాటర్ బదులు ఇది వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఇంకా సరే చపాతీ అయితే చేస్తున్నా కదా అనేసి రోజు వాడ్చిన గంజిని నేను ఇలాగ చపాతీకి కానీ, రొట్టె చేస్తా కదా, రొట్టెకి మనము దోశ వేస్తుంటే దోశ వాటర్కి అలాగా మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే ఆ గంజి వాడుకుని ఇలా పిండి అయితే తడిపేస్తున్నా అండి. మనకి ఇంకా జిగురు కూడా బాగా వస్తుందండి ఇలా గంజి వాడుకోవడం వల్ల. పిండి మంచి జిగురు వస్తుందన్నమాట. చపాతీలు కూడా బాగా వస్తాయి. ఇక నేను అదైతే వేసి ఎంత అవసరం పడితే అంత కలుపుకుంటాను. మిగతాది కొద్దిగా సాల్ట్ వేసుకునైనా తాగొచ్చు, లేదంటే అందులోకి ఇంకొన్ని వాటర్ కలిపేసి మొక్కలకి వేసినా మంచిదే అండి. ఇక నేనైతే ఇలా చేస్తానండి చాలా వరకు. ఏదైనా ఇప్పుడు మనం బియ్యం కడిగిన వాటరు అలాంటివి చాలా వరకు ఇలా ఏదో ఒకలాగా యూజ్ అయితే చేస్తానన్నమాట. ఇంకా మెత్తగా అయితే తడిపేస్తున్నాను. ఇంకా లంచ్ అయిందా అండి అందరిది? నేనైతే ఇంకా చేయలేదండి. మా అమ్మాయి కొద్దిగా బయటకు వెళ్తే షుగర్ కేన్ వాటర్ తీసుకొచ్చిందనమాట, అది తాగాను. అందుకని ఇంకా చేయలేదు. ఇంకా పిండి అయితే తడిపేసి పైన అలా మూత పెట్టేసి ఒక 10-15 మినిట్స్ పక్కన ఉంచేసామనుకోండి, మంచిగా పిండి నానిపోతుంది. ఇంకా కొంచెం గంజి అయితే మిగిలిందండి నాకు. ఇక విజిల్స్ అయితే వచ్చేసిందనమాట. చూస్తున్నాను వాటర్ ఎక్కువ ఉన్నాయా సరిపోయినాయా అని. కొద్దిగా ఉన్నాయండి, అందుకని ఒకసారి అలా చిన్నగా ఒక 2 మినిట్స్ అలా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. నేనైతే కొద్దిగా చేదు ఉన్నట్టే చేసుకుంటా అండి, ఎక్కువ తీయగా అయితే చేయను. తీయగా తిన్నా ఫలితం ఉండదు కదా. మా అమ్మాయి అండి వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. తను వచ్చి అదే వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందనమాట, ఇద్దరు ఉన్నారు. ఇంకా ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఏమేమి చేశానో లంచ్కి చూపిస్తున్నాను అనమాట మీకు. కొర్రన్నము, కాకరకాయ కర్రీ, అది మార్నింగ్ మా అమ్మాయి కాళ్ళు ఫ్రై చేశాను కదా, ఫ్రై అనమాట. ఇదిగోండి టమాటా పప్పు, ఇది వచ్చేసి వైట్ రైస్, ఇది పొద్దున్న ఇడ్లీకి సాంబార్ చేశాను అనమాట. ఇది వచ్చేసి సాంబార్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఇంకా చపాతీ చేసిస్తే మా వారు తినేసి అయితే వెళ్ళిపోతారు వర్క్లోకి. ఇగోండి పిండి మంచిగా మెత్తగా నానిపోయింది కదా. ఇంకా ఇవాళ హెల్పర్ కూడా రాలేదండి నాకు, 2 డేస్ అయింది రాక. ఫీవర్ అంట ఆంటీకి, అందుకని క్లీనింగ్ అంట్లు తోమడానికి కూడా ఆంటీ రాలేదు. ఇంకా అందుకనేసి ఇప్పుడు ఈ వంట మొత్తం అయిపోయాక మా వారికి పెట్టేసి నేను తిని ఇంకా గిన్నెలు అవన్నీ కడగాలి, ఈ గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసుకోవాలి. చాలా పని ఉందండి అసలు. కొంచెం వీడియోస్ అవి చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కరెక్ట్ టైంకి ఆంటీ ఫీవర్ అనేసి 2 డేస్ అవుతుంది రావట్లేదు. ఇంకా తప్పదు కదండి చేసుకోక. గిన్నెలు తోముకుంటేనే కదా మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది, బొద్దింకలు అవి ఏవి రాకుండా ఉంటాయి. ఇంకా అందుకే ఈ 2 డేస్ సరే ఉన్న వీడియోస్ అప్లోడ్ చేద్దాము
ఆంటీ వచ్చాక కొత్త వీడియోస్ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను అండి. ఇంకా ఇదిగోండి చపాతీ నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. ఆకుకూర వేసినా కూడా మనకి ఎక్కడ ఇబ్బంది ఉండదండి, మంచిగా నీట్గా చేసుకోవచ్చు అనమాట. చపాతీ పల్చగా తిక్కుకోవచ్చండి. మందంగా చేసుకోవాలా, ఆకుకూర ఉంటుంది కదా తిక్కడానికి వస్తుందా అనే డౌటే వద్దు, మంచిగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. 1 ఇయర్ పిల్లల నుంచి పెట్టండి, పర్లేదు. మంచిగా కర్రీస్ కానీ ఇట్లా రోజు చపాతీకి కానీ రొట్టెకి కానీ ఆకుకూర ఇంక్లూడ్ చేసి పెట్టారనుకోండి, మంచిగా పక్కన మంచి హెల్తీ కర్రీ చేయండి. అలానే ఇలా పిండిలోకి ఏదో ఒక ఆకుకూర, చిన్నపిల్లలు అయితే కొంతమంది తినరు కదండి డైలీ, అంటే ఇలా ఇంక్లూడ్ చేసుకుంటే పిల్లలకు కూడా హెల్తీ అనమాట. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇప్పుడు ఉండే కాలానికి అసలు ఎప్పుడు ఎవరికి ఏ రోగం వస్తుందో, ఎప్పుడు హెల్త్ ఎలా పాడవుతుందో అర్థం కావట్లేదండి. అందుకని ఉన్నన్ని రోజులు మనకు తెలిసిన చిట్కాలు అయితే ఉపయోగించుకొని హెల్తీగా తిని మంచిగా ఉంటే బాగుంటుంది. అందరికీ బాగుంటుంది, మనకి బాగుంటుంది. ఇవి ఆకుకూర వేసుంటాం కాబట్టి ఎక్కువ పొంగనైతే పొంగవండి చపాతీలు, కానీ మంచిగా అయితే టేస్ట్ అయితే బాగుంటాయి. మీరు ఇంకా కావాలనుకుంటే ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే కొంచెం తిక్కుగా తిక్కుకోవాలి. ఇక నేనైతే సమ్మర్ వస్తుంది కదండి, ఇంకా నెక్స్ట్ మంత్ లాస్ట్ నుంచి అట్లా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ సీజన్ శారీస్ లాగా అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. శారీస్ అంటే మళ్ళీ సేల్ కాదులేండి. నేను ఇలా ప్లాన్ చేస్తున్నా అంటే, మనం సమ్మర్ వస్తుంది కదా, డైలీ నైటీలు వేసుకొని ఇలా ఉండకుండా నైటీలు కానీ డ్రెస్సెస్ కానీ మనకు కంఫర్టబుల్ చూసుకొని నీట్గా మంచిగా ఉండాలి. అలానే సమ్మర్ కూడా ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటున్నాను ఈసారి అయితే. దానికి మనం సిల్క్ అలా కట్టుకోవాలంటే శారీస్ కష్టమే కదండి, ఎండ వేడికి ఎండలు చాలా ఉంటాయి కదా. అందుకని మంచి కాటన్ శారీస్, మల్మల్ కాటన్ కానీ ప్యూర్ కాటన్ కానీ కలంకారీ కాటన్ కానీ కోటా ఉంటుంది కదా, సాఫ్ట్ కోటా శారీ కానీ అలాగా మనము సమ్మర్కి సంబంధించి శారీస్ అయితే సమ్మర్ మొత్తానికి 10 శారీస్ ప్లాన్ చేద్దామని అయితే అనుకుంటున్నానండి. డైలీ ఒకటి కట్టుకున్న 1 వీక్ అంటే మళ్ళీ కరెక్ట్గా అంటే కాదు కదా, 1 వీక్ అంటే కరెక్ట్ కాదు కాబట్టి నేను 10 శారీస్ అయితే అనుకుంటున్నా అండి. శారీస్ తీసి పెడుతున్నాను. అంటే శారీస్ అంటే అన్నీ కొత్తవే తీసుకోవాలని ఏం లేదండి. మనకి ఇంట్లో చాలా రోజుల నుంచి వాడకుండా ఎప్పుడో ఒకసారి కట్టి అలా ఉండిపోయి ఉంటాయి కదా, బీరువాల్లోన కబోర్డ్స్లోన అలానే ఉంచకుండా సమ్మర్లో యూజ్ చేయాలి అన్నట్టుగా ప్లాన్ అయితే చేస్తున్నాను అనమాట. 10 శారీస్ 10 బ్లౌజెస్ అనమాట. ఒకవేళ మన ఓల్డ్ శారీస్ అనుకోండి, వాటికి బ్లౌజెస్ లేకపోతే వాటికి కొంచెం దగ్గరగా ఇప్పుడు చాలా డిజైన్స్ అయితే దొరుకుతున్నాయి కదండి బ్లౌజెస్, అలాగా బ్లౌజెస్ అయితే తీసుకొని మ్యాచ్ చేసుకొని డైలీ ఒక శారీ కట్టుకొని నీట్గా మంచిగా ఉండాలని అయితే ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇక నా ప్లాన్ మీకు ఎంతమందికి నచ్చిందో, ఒకవేళ నా ఐడియా నచ్చిందా లేదా అన్నది కామెంట్ అయితే చేయండి, ఓకేనా. తీసి పెట్టాలండి శారీస్ అయితే. కొంచెం మా అమ్మాయి డయాగ్రామ్స్ అవి ఉండనమాట, అందుకని కుదరలేదన్నమాట నాకు. లేదంటే మొన్ననే తీసిపెట్టి మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఇక ఇదిగోండి వంట మొత్తం అయిపోయి పని అంతా అయిపోయిన తర్వాత గిన్నెలతో మీ గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసేసి స్నానం చేసి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టుకొని, ఇదిగోండి మా అమ్మాయి డయాగ్రామ్స్ వేయమందనమాట. ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టుకొని ప్రశాంతంగా అలా హనుమాన్ చాలీసా వినుకుంటూ డయాగ్రామ్స్ అయితే వేస్తున్నానండి మా అమ్మాయివి. మీలో ఎంతమంది ఇలా పిల్లలకి హెల్ప్ చేస్తారో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి, ప్రతి దాంట్లోనూ హెల్ప్ చేస్తాను మా అమ్మాయికి. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుందా లేదా కామెంట్ అయితే చేయండి. ఇక ఇదిగోండి మా ఇంటి దగ్గర కాలనీ పార్క్ ఉంటుందన్నమాట. అక్కడ ఏదో షూటింగ్ అయితే అవుతుందంటండి, నాకైతే తెలియదు, నేను వెళ్ళలేదన్నమాట.
బయటికి. మా ఫ్రెండ్ అయితే ఇలా పంపించిందనమాట వీడియో. ఏదో షూటింగ్ జరుగుతుందంట ఇక్కడ అని. అదే మీకు యాడ్ చేశాననమాట. మీకు ఎవరైనా తెలుసా ఆయన ఎవరో? నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇగోండి ఇది ఎలా వచ్చింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఇది కూడా వేసాననమాట. ఇంకా ఇవన్నీ వేయాలి, చాలానే ఉన్నాయి. ఇక నా వీడియోస్ నచ్చుతున్నాయండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీకు వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.